శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ బ్రహ్మాండ మహాపురాణం ఉత్తర భాగం. ఉపసంహార పాదం. అభూత సంప్లవాక్ష వర్ణనం. బుద్ధిమంతుడైన సూతుని వలన 3వ పాదం విని ఋషి సత్తములు అతన్ని 4వ పాదం చెప్పమని అడిగారు. ఋషీశ్వరులు ఇలా అడిగారు: మా అందరి దయచే నీవు 3వ పాదం చెప్పావు, ఇక 4వ పాదమైన సంహార పాదాన్ని మాకు విస్తారముగా చెప్పుము. మాకు మన్వంతరాలన్నింటిని గురించి చెప్పుము. పూర్వం వచ్చినవి, తర్వాత వచ్చినవి అయిన మన్వంతరాలను గురించి కూడా చెప్పుము. సప్తర్షులను గురించి, ప్రస్తుత మన్వంతరం మందలి మహాత్ముని యొక్క సృష్టిని గురించి అన్ని భాగాలు విస్తారంగా క్రమానుబద్ధంగా మాకు చెప్పుము. వారికి సూతుడు ఇట్లా సమాధానం ఇచ్చెను: మునిసత్తములారా, యథాతథంగా దాన్నంతటినీ మీకు చెబుతాను. ఉపసంహార పాదమైన ఈ 4వ పాదం చెబుతాను, వినండి. ప్రస్తుతం మనవు వైవస్వతుడు, అతడు మహాత్ముడు. సృష్టిని అంతటిని వివరంగా క్రమబద్ధంగా వినడం. నేను వివరింప భవిష్యత్ సప్త మన్వంతరముల సంగ్రహాన్ని, లోకముల ప్రపంచముల యొక్క ప్రళయము వినండి. ఈ మన్వంతరములు చక్కగా చెప్పబడినవి. సప్త మన్వంతరాల్లో పుట్టిన ప్రజలను గురించి చెప్పితిని. భవిష్యత్ మన్వంతరాలను గురించి నా వల్ల వినడు. వైవస్వతుని కుమారుడైన సావర్ణ మనవు యొక్క వివరాలు చెబుతాను. భవిష్యత్తు సంక్షేపంగా తెలుసుకోండి. భవిష్యత్తందలి ఋషులు 7గురుగా చెప్పబడ్డారు. వారు అనుసిక వంశజుడు గాలవుడు, జమదగ్ని వంశజుడు భార్గవుడు, ద్వైపాయనుడైన వశిష్ఠుడు, శరద్వంతుని పుత్రుడు కృపుడు, అత్రివంశీయుడు దీప్తిమంత్రుడు, కాశ్యప వంశీయుడు ఋష్యశృంగుడు, ద్రోణపుత్రుడు అశ్వత్థామ. వీరి 7గురు భవిష్యత్ కాలమందు పరమ ఋషులు. దేవతలు 3 విధములుగా ఉందరు: సుతపులు, అమితాభులు, సుఖులు. వీరిలో ఒక్కొక్క వర్గము 20 మంది దేవతలను కలిగి ఉండును. వారి పేర్లు ప్రత్యేకంగా చెబుతాను, సమాహితులై వారిని తెలుసుకొనండి. సుతపు వర్గపు వారు: ఋతువు, తపుడు, శుక్రుడు, కృతి, నేమి, ప్రభాకరుడు, ప్రభాసుడు, మాసకృత్తు, ధర్ముడు, తేజుడు, రశ్మి, క్రతువు, విరాట్, హరిష్మంతుడు, జ్యోతిషుడు, భానుడు, యశస్సు, కీర్తి, బుధుడు, ధృతి. ఈ విధంగా ఈ 20 మంది సుతపులు అను పేర్లతో ప్రసిద్ధులు. అమితాభ వర్గానికి చెందిన 20 మంది దేవతలు: ప్రభువు, విభుడు, విభాసుడు, జేత, హంత, అరిహ, ఋతువు, సుమతి, ప్రమతి, దీప్తి, సమాక్షాతుడు, మహస్సు, మహాత్ముడు, దేహి, ముని, ఇనుడు, పోష్ట, సముడు, సత్సుడు, విస్తృతుడు. వీరు 20 మంది అమితాభులు. వారు వరుసగా చెప్పబడిరి. సుఖవర్గపు 20 మందియు: దాముడు, దాని, ఋతుడు, సోముడు, విత్తుడు, వైద్యుడు, యముడు, నిధి, హోముడు, హవ్యుడు, హుతుడు, దానుడు, దేయుడు, దాత, తప్పుడు, శముడు, ధ్రువుడు, స్థానుడు, విధానుడు మరియు నియముడు. వీరు 20 మంది. సుఖవర్గం వారుగా సావర్ణుని ప్రథమ మన్వంతరం వారుగా చెప్పబడిరి. వారు మహాత్ముడు, మరీచుడైన కశ్యపుని సుతులు. ఆ మన్వంతరాన కశ్యపునికి 60 దేవతలు కలుగుదురు. అతడే ప్రస్తుత మనవు. సావర్ణి మనవుకు 9 మంది పుత్రులు కలిగిరి. వారు విరజుడు, అర్వరీవంతుడు, నిర్మోకుడు మరియు ఇతరులు. ఇతర సావర్ణి మన్వంతరాన ఇతరులైన 9 మంది సుతులను చెప్పెదను. ఇరులైన సావర్ణి మనవులు బ్రహ్మ యొక్క భవిష్యత్ కుమారులగుదురు. వారు 4. వారికి దివ్య దృష్టి కలదు. వారు మేరు సావర్ణి మొదలగువారు. వారు దక్షిణ యొక్క దౌహిత్రులు, అనగా కూతురైన క్రియ యొక్క కుమారులు. వారు మేరు పృష్ఠమున గొప్ప తపస్సుచే యుక్తులు. వారికి గొప్ప మహస్సు కలదు. వారు బ్రహ్మాదులచే జన్మించిరి. ధీమంతులైన దక్షిణచే ఉద్భవించిరి. వారు మరణించి మహర్లోకానికి వెళ్ళెదురు. వారు మేరువుని ఆశ్రయించెదరు. ప్రాచేతసుడైన దక్షిణ యొక్క దౌహిత్రులైన ఆ మనవులలో 5గురికి సావర్ణులని పేరు పెట్టబడింది. 4 పరమ ఋషులకు పుట్టిరి. ఒకడైన సావర్ణి వైవస్వతునికి పుట్టిన సావర్ణి కుమారుడు. సంజ్ఞ యొక్క జ్యేష్ఠసుతుడు మనవు. ఇతడు వైవస్వతుని కుమారుడు. వారి యొక్క శుభంకరమైన సముత్పత్తి వైవస్వత మన్వంతరం సంప్రాప్తమైనప్పుడు కీర్తి ప్రవర్ధనులగుదురు. ఈ 14 మనవులు వేదములందు, స్మృతులందు, పురాణములందు కీర్తించబడిరి. వారందరూ శక్తిమంతులు, ప్రభ విష్ణువులు. వారందరూ ప్రజల యొక్క పతులు, అంతేకాక సర్వభూతాలకు పతులు. సప్తద్వీపంతో కూడుకొన్నది సపట్టణమైన ఈ పృథివీ అంతయు పూర్వం యుగ సహస్రంచే ఈ సర్వేశ్వరులచే పాలించదగినది. వారి యొక్క విస్తృత వర్ణనం వారి ప్రజలతో తపస్సుతో కూడా చెప్పబడను. స్వయంభూములైన మనవులు 14 మంది. వారు ఒక్కొక్కసారి మన్వంతరాధికారాన్ని వహించరు. వారి అధికారం వినివృత్తం కాగా వారు మహర్లోకం ఆశ్రయిస్తారు. వారి యందు 6 గతించిరి. మిగిలిన వారు 8 మంది. పూర్వ మనవుల యందు, ప్రస్తుత మనవులందు వైవస్వత మనవు
శాసించును. దేవతలలో, ఋషుల్లో, దానవుల్లో మిగిలిన వారిని గురించి చెప్పెదను. ఓ బ్రాహ్మణులారా, మీకు భవిష్య జ్ఞానమును గురించి వారి సంతానములతో సహా చెప్పెదను. వైవస్వత మనవు యొక్క విస్తర వర్ణనం ఉదాహరణములతో వారి వివరాలు తెలుసుకోవాలి. ఎట్లన్నా వారందరూ వైవస్వత మనవు కంటే తక్కువ వారు కారు, అధికులు కారు. పునరుక్తి మహత్వం వల్ల మన్వంతరంలో వివరములు అనుభూతములైనవి కానీ భావ్యములైనవి కానీ చెప్పెను. అందుకే కులము యొక్క సంసృష్టి విభాగ సహా తెలుసుకొనవలెను. వాని యొక్క సిద్ధ్యర్థం విస్తరంగా క్రమంగా తెలుసుకోవాలి. దక్షుని కన్య ధర్మిష్ట, సువ్రత అన్న పేరు మీద ప్రసిద్ధురాలు. కన్యలందరి యందు ఆమె వరిష్ట. వీరిని యొక్క జ్యేష్ఠ సుత. తండ్రి అతని కన్యను తీసుకుని బ్రహ్మ వద్దకు వెళ్ళెను. బ్రహ్మధరునితో భవనితో సేవించబడుచు అందుండెను. ధర్మభవుల సమీపాన కూర్చుండి ఉన్న దక్షునితో బ్రహ్మ ఇట్లనెను, ఈ నీ కూతురైన సుబ్రత 4 కుమారులను కనును. వారు 4 మనవులు. 4 వర్ణములు శుభధర్మంలో నిర్వహిస్తారు. బ్రహ్మ యొక్క పలుకులు విని దక్షుడు, ధర్ముడు, భవుడు ఈ 3 మనసా బ్రహ్మతో సహా ఆ కన్యను చేరిరి. వెంటనే ఆ కన్య సదృశానురూపులైన 4 కుమారులను సత్యాభిధానులను కనెను. పుట్టిన వెంటనే ఆ కుమారులు మహాకార్యాలు చేయుటకు సంసిద్ధులైరి. వారు స్త్రీతో అన్వితులు, ఉపభోగ సమర్థ శరీరులు, సద్యోజాతులై వేదములు ఉచ్చరించినట్టు వారిని చూసి బ్రహ్మయు ఇతరులు ఆశ్చర్యచకితులైరి. ఇతడు నా పుత్రుడు అని వారు తమ పక్కకు ఆకర్షించుకొనిరి. తమకు వారు ఉద్భవించినట్టు ఊహించి వారిట్లనిరి, ఎవడు శరీర స్వభావం చే సమానమైన వాడో అతడు కుమారుడు, ఎవడు సదృశ రూప వీరుడో అతన్ని గ్రహించుదురుగాక. ఎవనికి ఎవరు సమానమైన వాడో వర్ణముచే అతడు దాన్ని గ్రహించునుగాక. మనకు భద్రమగుగాక. తండ్రితోటి సమానమైన రూపం అతని పుత్రుడు అనుకరించును. అందుకే ఆత్మసమ్ముడు పుత్రుడు. వీర్యం వలన పితృమాతలు సమ్ముడగును. ఈ విధంగా సమయం ఏర్పరచుకుని అందరూ సుతులను గ్రహించిరి. చాక్షుష మన్వంతరం అతీతమై వైవస్వత మన్వంతరం ఆరంభం కాగా రౌచ్యుడు అను కుమారుడు ప్రజాపతి అయిన రుచికి పుట్టెను. భూతి వల్ల కవికి పుత్రుడుగా పుట్టిన అతడు భౌత్యుడు. వైవస్వత మన్వంతరాన వివస్వంతునికి 2 మనవులు పుట్టిరి. ఒకడు వైవస్వత మనవుగా ప్రసిద్ధుడు, 2వ వాడు సావర్ణునిగా ప్రసిద్ధుడు. విద్వాంసుడైన వైవస్వత మనవును సంజ్ఞాకుమారునిగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మిగిలిన 2వ వైవస్వత మనవు సావర్ణ కుమారునిగా తెలుసుకోవాలి. సావర్ణ మనవులు 4. వారు మహర్షి జాతులు, తపస్సు చే సంహృతాత్ములు. వారు వారి మన్వంతరాలందు స్వకార్యార్థ సాధకులగుదురు. ప్రథమ మన్వంతరాన 3 వర్ణములుగా దేవతలు పుట్టెదరు. అప్పుడు దక్షిణ యొక్క కుమారుడైన మేరు సావర్ణి మనవగును. ఆ 3 వర్ణాలు పరులు, మరీచి గర్భులు మరియు సుధర్మానులు. వైవస్వతం తర్వాత మహాత్ములందరూ ఉదయింతురు. వారందరూ దక్షపుత్రుని పుత్రులు, ప్రజాపతి అయిన రోహితుని పుత్రులు. ఒక్కొక్క వర్గమందు 12 మంది ఉందరు. వారు భవిష్యత్కాల దేవతాగణములు. ఐశ్వరుడు గ్రహమైన రాహువు వంశుడు మరియు పారుడైన 8 గ్రహములు. పారులు 12లుగా తెలియాలి. మిగిలిన వారు తెలుసుకొనము. 12 మంది మారీచులు. వాజిపుడు, వాజిజిత్తు, ప్రభూతి, కకుద్మి, దధిక్రావంతుడు, విపక్కుడు, ప్రణీతుడు, విజయుడు, మధువు, ఉతజ్జుడు, ఉత్తమకుడు, సుధార్మానులను గురించి చెప్పెదను. నామములను బట్టి వారిని తెలుసుకొనడు. వర్ణుడు, అధగర్వి, భురణ్యుడు, వ్రజనుడు, అమితుడు, అసితుడు, ద్రవకేతువు, జంభుడు, అజుడు, శక్రకుడు, సునేమి మరియు జుతయుడు. వీరు సుధర్మానులుగా కీర్తింపబడ్డారు. వారిలో ఇంద్రుడు భవిష్యత్తులో అద్భుత నామకుడగును. ఈ అద్భుతుడే స్కందుడు. పార్వతీసుతుడు, కార్తికేయుడు అని పేరు కలవాడు. మరొక పేరు పావకి. రోహిత మన్వంతరమునందలి 7 ఋషులు. పులస్య వంశీయుడైన మేధాతిథి, కాశ్యప వంశీయుడైన వసువు, భృగువంశుడైన జ్యోతిష్మంతుడు, అంగీరస వంశస్థుడైన జితిమంతుడు, వశిష్ఠ సంతతి వాడైన వశిష్ఠుడు, అత్రివంశీయుడైన హవ్యవాహనుడు, పులహవంశీయుడైన సుతపుడు. ఈ చెప్పబడిన వారు ప్రథమ సావర్ణి యొక్క 9 మంది కుమారులు. వారు ధృతికేతువు, దీప్తికేతువు, సాపుడు, హస్తుడు, నిరామయుడు, పృథుస్రవసుడు, ఆనీకుడు, భూరిద్ర్యమునుడు మరియు బృహద్రస్సుడు. మన్వంతరం యొక్క 10వ పర్యాయాన మనవు 2వ సావర్ణి. అతడు మన్వంతరమున ధర్మని పుత్రుడు. సుధామానులు, విరుద్ధులు అని 2 గణములు కలవు. వారందరూ దీప్తిమంతులు. వారు 100 మంది. ఋషులు చెప్పిన 100 ప్రాణములు. వారు మనుదేవులు, ధర్మపుత్రులు. వారికి భవిష్యదేంద్రుడు విద్వాంసుడు, శాంతి పేరు గలవాడు. 7 మహర్షులు. పౌలహ వంశీయుడు హవిష్మంతుడు, భృగువంశీయుడైన సుకీర్తి, అత్రివంశీయుడైన అపోమూర్తి, వశిష్ఠ వంశీయుడు ఆపవుడు, పౌలస్య వంశజుడు అప్రతిముడు, కాశ్యప వంశీయుడైన నాభాగుడు, అంగీరసుడైన అభిమన్యుడు,
చెప్పబోవున్నట్టు 10 మంది మనపుత్రులు: సుక్షేత్రుడు, ఉత్తమోజుడు, భూరిసేనుడు, వీర్యవంతుడు, శతానీకుడు, సువర్చసుతుడు. 3వ సావర్ణి యొక్క 11వ మన్వంతరాన మహాత్ములైన దేవతల యొక్క గణములు 3గా ప్రఖ్యాతములు: నిర్వాణరతులు, కామగులు మరియు మనోజవులు. దేవతల యొక్క ఈ 3 గణములు ప్రఖ్యాతం. దివౌకసులైన ఈ ఒక్కొక్క దేవతాగణంలో 30 మంది దేవతలుందరు. నెలలో వచ్చి 30 పగటి పొద్దుల దేవతాగణమును నిర్వాణరతులు అనియు, రాత్రి 9 పొద్దులో విహంగములని కవులంటారు. మనోజవులని 3వ గణముగా చెప్పబడ్డారు. ముహూర్తలు ఈ విధంగా దేవతలు ప్రకీర్తించబడిరి. వీరందరినీ బ్రహ్మ యొక్క భవిష్య మానస కుమారులుగా పేర్కొందరు. వీరికి ఇంద్రుడు సురరాట్ వృషనాముడుగా కీర్తించబడను. వారి సప్తర్షులను చెప్పదని తెలుసుకొనము. వారు కాశ్యపుడైన హవిష్మంతుడు, భృగువంశీయుడైన వపుష్మంతుడు, అత్రి వంశజుడు అరుణి, వశిష్ఠ వంశీయుడైన నాగుడు, అంగీరస వంశీయుడిగా తెలుసుకొనవలసిన పుష్టి, పౌలస్సుని వంశీయుడు నిశ్చకుడు, మరియు పౌలహుడైన అతితేజుడు. 12వ మన్వంతరాన మనువు రుద్రుని యొక్క కుమారుడగును. చతుర్థ సావర్ణుడు రుద్ర సావర్ణుడగును. మన్వంతర మందుల దేవతలను గురించి వినడు. ఈ విధంగా పేర్కొనబడ్డవారు హరితులు. వారెవరంటే విద్వాంసులు: సహస్రదుడు, పర్వతుడు, అనుచరుడు, అపాంశువు, మనోజవుడు, ఊర్జుడు, స్వాహుడు, స్వధ, తారుడు, తప్పుడు, జ్ఞాని, మృతి, వర్చసుడు, బంధుడు, రసుడు, రాజు, స్వర్గపాదుడు, పుష్టి, విధి. ఈ 10 మంది రోహితులు. తుషితునితో ఆరంభించి చెప్పబడ్డ 33 మంది సుమనసులు. ఇక సుకర్మాణులను తెలుసుకోవడము. వారు సుపర్వుడు, వృషభుడు, కృష్ణుడు, కపి, జిమ్నుడు, విపశ్చితుడు, విక్రముడు, క్రముడు, విభృతుడు, కాంతుడు. ఈ దేవతల సుతారులు. వీరిని గురించి పూర్తిగా తెలుసుకొనము. వర్షుడు, దివ్యుడు, అంజిష్టుడు, వర్చస్వి, జ్యుతిమంతుడు, కవి, శుభుడు, ధవి, కృతప్రాప్తి, వ్యాపృతుడు. వీరు పేరుకు సుతారులుగా ప్రకీర్తితులు. వారిలో అధికంగా మహాయేసుడు, ఋతధాముడు అనువారు ప్రకీర్తితులు. ఇతడు వారికి ఇంద్రుడు. సావర్ణంలో ఈ దిగువ పేర్కొన్న తుది 7 మన్వంతరములందు గొప్ప కార్యములు సాధించిన ఋషులు: వశిష్ఠుని కొడుకైన ధృతి, అత్రి వంశానికి చెందిన సుతపుడు, అంగీరుని వంశానికి చెందిన తపోమూర్తి, కాశ్యపుడైన తపోరతి, 7వ వాడు తపోధృతి. ఇతడు భృగువంశానికి చెందినవాడు. సావర్ణి మనవు యొక్క అంతరంన వీరు సప్తర్షులే: దేవవాసుడు, ఉపదేవుడు, దేవశ్రేష్ఠుడు, విదూరథుడు, మిత్రవంతుడు, మిత్రసేనుడు, చిత్రసేనుడు, అమిత్రహుడు, మిత్రబాహువు అను 12 మనవు యొక్క సుతులు. భవిష్యత్ త్రయోదశ రౌచ మన్వంతరాన స్వయంభువు 3 దేవతాగణములను పేర్కొనెను. వారందరూ బ్రహ్మ యొక్క మానసపుత్రులు. వారందరూ మహాత్ములు, సుత్రామానులు, సుధర్మానులు. ఈ 3 దేవతాగణములుగా చెప్పబడ్డవారు. వారందరూ సోమపాయులు. వారిలో సుత్రామానులు 3. వారే 33 దేవతలు. వారందరూ యాజ్ఞికులచే పూజించబడుదురు. వారు ప్రత్యేకంగా నీతితో వృషదాజ్యంతో పూజించబడవలను. సూత్రామానులు ప్రయాజులను కూడా చెప్పబడదురు. వారే ఇప్పుడు ఆజ్యం గ్రహించరు. సుత్రామానులు వారు వృషదాజ్యమును గ్రహించరు గనక అనుయాజ్యులను కూడా పిలువబడదురు. ఈ సుధర్మానులు ఉపయాజ్యులుగా కీర్తించబడ్డారు. ఈ విధంగా దేవతల ప్రకీర్తితులు. మహాసత్వుడైన దివస్పతి వారికి ఇంద్రుడగును. పులహాత్మజుని యొక్క పుత్రులు రుచికుమారులు. త్రయోదశ మన్వంతరమందు 7 ఋషులు: అంగీరస వంశుడైన జ్యుతిమంతుడు, పులస్య వంశానికి చెందిన అవ్యయుడు, పౌలహ వంశీయుడైన తత్వదర్శి, భార్గవ వంశస్థుడైన నిరుత్సకుడు, అత్రి వంశీయుడైన నిష్ప్రకంపుడు, కాశ్యప వంశీయుడైన నిర్మోహుడు, వశిష్ఠ వంశుడైన సుతపుడు. వీరు 13వ మన్వంతరాన ఋషులు. 3వ మన్వంతరాన వీరు రౌచమనులు కుమారులు. వారు 10 మంది. వారు చిత్రసేనుడు, విచిత్రుడు, నయుడు, ధర్ముడు, ధృతుడు, భవుడు, అనేకుడు, క్షతవిధ్రుడు, సురసుడు, నిర్భయుడు. వీరు రౌచుని మహాపుత్రులు. బౌద్ధుని యొక్క 14వ మన్వంతరాన దేవతల్లో 5 గణములుండునని చెప్పబడ్డవి: చాక్షుషులు, పవిత్రులు, కనిష్ఠులు, భ్రాజతులు, వాచావృద్ధులు. స్వరములు 7. అవి నిషాదంలో ప్రారంభించును. వారిని సప్తచాక్షుషములు అని తెలుసుకోవలెను.